దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రజలందరూ పొదుపు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బంగారం కొనొద్దన్నారు, విదేశీ పర్యటనలకు వెళ్ళొద్దన్నారు, ఎక్కడ వీలైతే అక్కడ పొదుపు చేయాలని సూచించారు. తన కాన్వాయ్ కూడా 2 వాహనాలకు పరిమితం చేసేశారు. ప్రధానమంత్రి స్టేట్మెంట్ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఊరుకుంటారా? పైగా ప్రచారం వచ్చే ఏ అంశాన్ని ఆయన వదులుకోరు. చంద్రబాబు నాయుడు కూడా తన కాన్వాయ్ని 4 వాహనాలకు కుదించేశారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్తో పాటు మంత్రులు కూడా తమ కాన్వాయ్లను కుదించుకున్నారు. ఆ విషయం తెలియడానికి విజువల్స్ తీసి మరీ ప్రజల్లోకి వదిలారు. ఇలాంటి సమయంలోనే తమ నటనా కౌశల్యాన్ని చూపించాలి కనుక ఇంకొందరు ఏకంగా సైకిల్ తొక్కుకుంటూ పార్టీ కార్యాలయానికి, సెక్రటేరియట్కు వస్తున్నారు. ఇదంతా చూస్తే పెద్ద డ్రామాలా కనిపించడం లేదా? కాన్వాయ్లో వాహనాలను కుదిస్తే పొదుపు అయిపోతుందా? భారతదేశంలో సామాన్యులు ఎవరికీ పొదుపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనమంతా పొదుపులో పుట్టి పొదుపులోనే బతుకుతుంటాం. బాగున్న రోజుల్లోనూ, రూపాయి చేతిలో లేని రోజుల్లోనూ మనమంతా పొదుపు చేస్తూనే ఉంటాం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల వాళ్ళం పొదుపు మాస్టర్లం. అసలు మనకు తెలిసిన అన్ని పొదుపు టెక్నిక్లు, మన అమ్మలు అమ్మమ్మలు పాటించిన పొదుపు చిట్కాలు ప్రపంచంలో ఎవ్వడికి తెలియదు. ఈ రోజుకి 1000 రూపాయల ఆదాయంతో బతికే వాళ్ళు మన మధ్య ఉన్నారు. 5 లక్షల రూపాయల ఆదాయం వచ్చినా పొదుపు చేసుకుని బతికే వాళ్ళు ఉన్నారు. పొదుపు లేనిది, పొదుపు చేయనిది ఈ దేశంలో కేవలం రాజకీయ నాయకులు మాత్రమే, ముఖ్యంగా అధికారంలో ఉండే లీడర్లు మాత్రమే. అధికారం అనేది అనుభవించడానికి, జనం సొమ్ముతో ఎంజాయ్ చేయడానికి అనే స్థిరమైన అభిప్రాయం లీడర్ల అందరికీ ఉంటుంది. ముఖ్యంగా ఏపీలో చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్, వీళ్ళందరి హంగామా చూస్తుంటే ఇప్పటికిప్పుడు వీళ్ళు చేస్తున్న పొదుపు పెద్ద డ్రామాలా కనిపిస్తుంది. వీళ్లే కాదు, ప్రధాని కార్యాలయం, అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి చేసే హడావిడి, పొదుపుకి దేశభక్తికి లింకు పెట్టి చేస్తున్న డ్రామా చూస్తే కూడులేని వాడిని ఉపవాసం చేయమన్నట్లుగా ఉంది. ప్రధాని మోదీ 2 వాహనాల్లో తిరుగుతుంటే చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్ ఏకంగా ప్రైవేట్ ఫ్లైట్లో పుట్టపర్తికి వెళ్ళి వచ్చారు. సీఎం చంద్రబాబు అనంతపురం సభకి 100 బస్సుల్లో జనాన్ని తరలించారు. దీనిపై విమర్శలు వచ్చేసరికి మహానాడును ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఇది కొంతలో కొంత బెటర్. నిజంగా లీడర్లకు చిత్తశుద్ధి గనక ఉంటే ఈ క్షణం నుంచే అన్ని స్థాయిల్లో ఖర్చులు తగ్గించుకోవాలి. నిన్నటి వరకు 10ల సంఖ్యలో వాహనాలతో కాన్వాయ్లు నడిపిన ముఖ్యమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు 4 వాహనాల్లోనే తిరుగుతున్నారు కూడా, కంఫర్ట్గానే ఉన్నారు కూడా. ఇక నుంచి భవిష్యత్తులో 2 వాహనాల్లోనే డిప్యూటీ సీఎం తిరగాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక వాహనంలో తిరిగితే సరిపోతుంది. తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు నక్సల్స్ ముప్పు కూడా లేదు. అందువల్ల నేతలకు అదనపు భద్రత కూడా అవసరం లేదు. జనం సొమ్ముతో, వాళ్ల చెమటతో, కష్టంతో సంపాదించిన డబ్బుతో ఎంజాయ్ చేయడానికి లీడర్లు సిగ్గుపడాలి. ప్రధానంగా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, మంత్రులు ప్రైవేట్ ఫ్లైట్ కల్చర్ని వదిలిపెట్టాలి. గడచిన 2 ఏళ్లలో ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి హైదరాబాద్కి రికార్డు స్థాయిలో తిరిగిన ప్రైవేట్ ఫ్లైట్ సర్వీసుల వివరాలు తీస్తే, దానికి ఎంత ఖర్చయిందో బయట పెడితే దుబారా ఎక్కడుందో తెలుస్తుంది. ఇక ఏపీ సీఎం ఆయన కుమారుడు లోకేష్ విజయవాడ టు ఢిల్లీ, విజయవాడ టు హైదరాబాద్ ప్రైవేట్ ఫ్లైట్లో చక్కర్లు కొడుతున్న వివరాలు మొత్తం తీస్తే పొదుపు లీడర్లు చేయాలా, ప్రజలు చేయాలో తెలుస్తుంది. ఇదే నాయకులు రేపు అధికారం కోల్పోతే మళ్ళీ సామాన్య జనంలాగే డొమెస్టిక్ ఫ్లైట్స్లో తిరుగుతారు. ఎందుకంటే అప్పుడు సొంత జేబు నుంచి డబ్బు తీసి పెట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నంతకాలం స్పెషల్ ఫ్లైట్లోనే తిరిగేవారు. లక్షల కోట్లు సంపాదించిన జగన్ అధికారం పోగానే జనంతో కలిసి పబ్లిక్ ఫ్లైట్లో తిరగటం మొదలుపెట్టారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు జనం సొమ్మును ఎంజాయ్ చేస్తారు, అధికారం పోయాక సొంత డబ్బు కదా, చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రైవేట్ ఫ్లైట్లోనే తిరుగుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్, కవిత ప్రైవేట్ ఫ్లైట్లోనే తిరిగేవారు. ఇప్పుడు డొమెస్టిక్ ఫ్లైట్స్కి వచ్చారు. లీడర్లు స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతుంటే ఈ నెల తర్వాత కూడా ఏజెన్సీ ఏరియాలో గర్భిణీ స్త్రీలను డోలీల్లో మోసుకెళ్తున్నారు. అది మన దుస్థితి. అందువల్ల పొదుపు చేయాల్సింది ప్రజలు కాదు, నాయకులు. ప్రజలకు పొదుపు గురించి చెప్పాల్సిన అవసరం లేనేలేదు. జనం సొమ్ము ఎంజాయ్ చేస్తున్న అధికారంలో ఉన్న నేతలు పొదుపు చేయాలి. ముఖ్యమంత్రులు, మంత్రులు తక్షణం విదేశీ పర్యటన రద్దు చేసుకోవాలి. సీఎంలు, డిప్యూటీ సీఎంలు ప్రైవేట్ ఫ్లైట్స్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలి. ఇప్పుడు సైకిల్ తొక్కుతున్న మంత్రులు జీవితాంతం సైకిల్ తొక్కుతూనే ఉంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ప్రజలంతా పొదుపు చేస్తారు. అంతేకాని ఈ 4 రోజులు కెమెరా కోసం సైకిల్ డ్రామా చేసినంత మాత్రాన వీళ్ళ దొంగ పొదుపుని ఎవ్వరూ నమ్మరు. అలాగే స్టేట్ పోలీస్ ఫోర్స్లో సగం మంది పోలీసులు ప్రజాప్రతినిధుల, బ్యూరోక్రాట్స్ భద్రతకు వెళ్ళిపోతున్నారు.
అసలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎం కోసం ఇన్ని వందల వేల మంది పోలీసులు అవసరమా? వాళ్ళు జనం కోసం కదా ఉన్నది. గన్మ్యాన్ కల్చర్ని ఖచ్చితంగా తీసేయాలి. అవసరమైతే వాళ్ళ సొంత డబ్బుతో గన్మెన్లను పెట్టుకోమని చెప్పాలి. పోలీస్ ఫోర్సుని కేవలం ప్రజల కోసం మాత్రమే వినియోగించుకోవాలి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళ వేతనాన్ని తక్షణం వదిలేయాలి. అలాగే మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పెన్షన్లు నిలిపివేయాలి. అసలు ప్రజాప్రతినిధులకు పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు చేస్తున్నది ఉద్యోగం కాదు, రాజకీయాల్లోకి వచ్చేది ప్రజాసేవ చేసేందుకే. వాళ్ళకి ఎందుకు పెన్షన్ ఇవ్వాలి? గన్మ్యాన్లు ఎందుకు ఇవ్వాలి? పదేసి వాహనాలతో పెద్ద పెద్ద కాన్వాయ్లు ఎందుకు ఇవ్వాలి? ఎక్కడికి వెళ్ళినా స్పెషల్ ఫ్లైట్లు ఎందుకు ఇవ్వాలి? ప్రతి నెల వృద్ధాప్య పింఛన్ ఇవ్వటానికి 1వ తేదీన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతానికి భారీగా తరలి వెళ్తారు. ప్రతి నెల ఈ తంతు అవసరమా? వేల రూపాయలు పెన్షన్ ఇవ్వటానికి ఆ ఒక్క రోజు అయ్యే ఖర్చు ₹1,00,00,000. ఎవడమ్మా మొగుడు సొమ్మది? ప్రజల సొమ్మే కదా. ముఖ్యమంత్రి మాత్రమే కాదు, మంత్రులు, ఎమ్మెల్యేలు నెల 1వ తేదీన వృద్ధాప్య పెన్షన్లను ఓ పెద్ద పండగలా చేస్తున్నారు. ఆ ఒక్క రోజు ప్రచారం కోసం కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. ఇది అవసరమా? ఆ ప్రచార తంతు నిలిపివేస్తే ఎంత డబ్బు ఆదా చేయొచ్చు? దావోస్ పర్యటనలు, అమెరికా పర్యటనలు, సింగపూర్ పర్యటనలు ఇవన్నీ అవసరమా? అసలు ఏపీ హోంమంత్రి అనిత సింగపూర్ వెళ్ళి ఏం చేసిందో ఒక ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి. ముఖ్యమంత్రి సెక్యూరిటీకి 100 మంది పోలీసులు పనిచేస్తున్నారు. అంతమంది అవసరమా? చంద్రబాబు వారంలో కనీసం ఆయన 3 పబ్లిక్ మీటింగులు పెడతారు. ఇది అవసరమా? ముఖ్యమంత్రి మీటింగ్ అంటే ఎక్కడ పెట్టినా కనీసం ₹2 కోట్ల ఖర్చు అవుతుంది. ఆ డబ్బుతో ఎన్ని ఆసుపత్రులు కట్టొచ్చు, ఎన్ని స్కూల్స్ పెట్టొచ్చు? ఈ దేశంలో సామాన్య పౌరులంతా ఒక్క వాహనమే వాడుతారు, కానీ లీడర్లు మాత్రమే వందల వాహనాల్లో ప్రయాణం చేస్తారు. అందుకే ఇక్కడ పొదుపు చేయాల్సింది సామాన్యులు కాదు, వాళ్ళు ఇప్పటికీ పొదుపు జీవితమే గడుపుతున్నారు. పొదుపు చేయాల్సింది అధికారంలో ఉన్నవాళ్ళు. జనం సొమ్ముతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ప్రధానమంత్రి చెప్పారు కదా అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు పొదుపు డ్రామాలు బాగా చేస్తున్నారు. ఈ పొదుపు చర్యలు ఒక వారం, ఒక నెల కాదు, జీవితాంతం ఇదే పొదుపు చేస్తే అప్పుడు లీడర్ల దేశభక్తి, బాధ్యత జనానికి అర్థమవుతుంది. ఇదేదో 4 రోజులు డ్రామాలాగా నడిపిస్తే పొదుపు ఎప్పటికీ సాధ్యమే కాదు.